మేనేజ్మెంట్ టాక్ కూడా జరిపించాం సార్. సార్ ఈ మధ్య కాలంలో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. సో సైబర్ స్పేస్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అది మా మహిళా పోలీసులకి అందరికీ వర్తిస్తుంది. సో దానికోసం సైబర్ స్పేస్లో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి దానికోసం ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది కూడా మేము ఈరోజు ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇదంతా సార్ ఈరోజు ఈ 3 రోజుల ఉమెన్ కాన్ఫరెన్స్ ఎలా జరిగింది అనే దానికి ఒక బ్రీఫ్ సార్. ఇది సార్ మీ ముందు వచ్చి కొంతమంది యాజ్ పర్ పార్టిసిపెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్ సార్. హారిక, కానిస్టేబుల్ ఆఫీసర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ వెరీ వామ్ వెల్కమ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది సుపీరియర్ ఆఫీసర్స్ అండ్ మై ఫెల్లో కొలీగ్స్. ఈ 3 days కాన్ఫరెన్స్ అనేది ద ఫస్ట్ ఎవర్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్. మేము అందరి ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తామనే ఒకటే దాంతో మేము లోపలికి వచ్చినాం, కానీ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక డే ఉంటుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. At the same time, early 20th century నుండి ఉమెన్ పోలీస్ రంగంలో ఉన్నప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం దశాబ్దాలుగా చూస్తూనే వస్తున్నాము. దాని గురించి ఎప్పుడు ఎవరం వాయిస్ రేజ్ చేసినది లేదు. అట్ ద సేమ్ టైం ఇది రికగ్నైజ్ చేస్తారు అని కూడా ఎప్పుడు అనుకోలేదు. అట్లాంటిది ఇంతమంది ఆఫీసర్స్ ఈరోజు వచ్చి కూర్చున్నందుకు వీ హ్యాడ్ అ వెరీ మీనింగ్ఫుల్ 3 day సెషన్. ఆ 3 day సెషన్లో కూడా ఏదో జస్ట్ ట్రైనింగ్ అయిపోయింది అట్లా కాకుండా గ్రౌండ్ లెవెల్ నుండి కానిస్టేబులరీ లెవెల్ నుండి రైట్ ఫ్రమ్ పీసీ టు ఎస్పీ ఎవరెవరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాటికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి అనే దాని మీద వెరీ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ అయినాయి సార్. ఇట్ ఈస్ నాట్ అ డిబేట్, ఇట్ వాజ్ అ గ్రూప్ డిస్కషన్. మా ప్రాబ్లమ్స్ అన్ని విన్నారు సార్. విని వాటికి ఎలాంటి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఇవ్వాలనే దాని గురించి కూడా నిన్న మాకు ప్రెజెంటేషన్ చేశారు సార్. విని వదిలేస్తారేమో అనుకున్నాం, కానీ ఆ డిస్కషన్స్లో ఉన్న సమ్మరీస్ని కూడా మాకు చూపించి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం, రానున్న ఏళ్లలో ఇన్ని ఏళ్ల నుండి ఉమెన్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మా కమింగ్ జనరేషన్స్లో పోలీస్ ఉమెన్ ఈక్వల్గా క్రెడిట్స్ తీసుకుంటారు. ఈక్వల్గా 8.5% ఆఫ్ 90,000 పోలీస్ స్ట్రెంత్ ఉమెన్ ఉన్నారు సార్. అయినప్పటికీ ఓన్లీ 1 to 2% క్రెడిట్స్ ఎందుకు వస్తున్నాయి, అవార్డ్స్ ఎందుకు రావట్లేదు, రివార్డ్స్ ఎందుకు రావట్లేదు, ఈ అన్నిటిపైన డిస్కషన్స్ అయినాయి సార్. యాజ్ అ సమ్మరీ మాకు బందోబస్తులో మెన్కి ఈక్వల్గా ఉమెన్ స్టాఫ్ కూడా కనిపిస్తారు సార్. కానీ మాకు బేసిక్ నీడ్స్ లైక్ శానిటరీ నాప్కిన్స్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇవి ఎక్కడ కనిపించిన దాఖలాలు ఉండవు సార్. ఈవెన్ ఆఫీసర్స్ ఫేస్ దిస్ డిఫికల్టీ. దీని మీద మేడం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సార్. అట్ ద సేమ్ టైం లాక్టేకింగ్ మదర్స్ ఉంటారు, అప్పుడే ఎంఎల్ నుండి వచ్చిన మదర్స్ ఉంటారు, వాళ్ళకి అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండే యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చేస్తామన్నారు సార్. అట్ ద సేమ్ టైం వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉంటే ఎవరు ఎక్కడ రీచ్ అవ్వాలి, ఎవరిని రీచ్ అవ్వాలి మాకు తెలియదు సార్. దీనికి కూడా ఐసీసీ ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా దాని స్ట్రక్చరల్ ఫంక్షన్ ఒకటి చూసుకొని ఖచ్చితంగా అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు చేస్తామని చెప్పారు సార్. అట్ ద సేమ్ టైం మేము ఆడ్ అవర్స్లో తినడం, నిద్రపోవడం వీటన్నిటి వల్ల మా మెంటల్ హెల్త్, మా ఫిజికల్ హెల్త్ పాడవుతుందని చెప్పి ఈ 3 days కాన్ఫరెన్స్లో మా ఫిజికల్ హెల్త్కి ఒక సెషన్, మా మెంటల్ హెల్త్కి ఒక సెషన్ అండ్ మా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి కూడా ఒక సెషన్ కండక్ట్ చేసి ఇంటర్నల్గా ఒక ఉమెన్ ఆఫీసర్ పోలీస్గా ఉన్నప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారో బట్ అన్నిటినీ ఈ కాన్ఫరెన్స్ తర్వాత మేము ఎవ్వరం ఫేస్ చేయకూడదు. ఇక్కడ ఉన్నది 40 మంది అయినా 400 members అయినా కూడా బయటికి వెళ్ళి ఇంకో 4,000 ఉమెన్ ఆఫీసర్స్కి మేము మోటివేట్ చేసే విధంగా మమ్మల్ని తయారు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్స్ ఎవరు డివిజన్ ఆఫ్ వర్క్ లేకుండా కొన్ని పనులకే పరిమితం అవ్వడం మాకెవరికి నచ్చలేదు సార్. అంటే ముందు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కొంతమంది కొన్ని వర్క్స్కే పరిమితం అయ్యారు సార్. కానీ ఇప్పుడు మేమందరం మెన్కి ఈక్వల్గా మేము వర్క్ చేస్తాము, మెన్కి ఈక్వల్గానే మేము క్రెడిట్స్ తీసుకుంటాము. మాకు కూడా అవార్డ్స్ కావాలి, మాకు కూడా పేరు కావాలి. మేము జస్ట్ ఉమెన్ ఆఫీసర్స్ కాదు, మేము ఆఫీసర్సే. మేము అందరం కాకియే వేసుకుంటున్నాం, అందరం అంతే పని చేస్తాం.
ఆ కాకికి ఇచ్చే అన్ని పనులు మాకెందుకు ఇవ్వట్లేదు అని ఇక్కడున్న వాళ్ళలో 80% మెంబర్స్ మేము మేడం వాళ్ళకి అదే రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. మేడం వాళ్ళు అది విని ఫ్రమ్ టుడే ఎవ్రీ రోల్ ఈజ్ played by an officer but not by a officer that is dominated by a gender అని చెప్పారు సార్. And we are hoping a change after this conference. Thank you very much for this conference.